ఎయిర్ డ్రోమ్. ఇంకోటి ఏంటంటే ఎయిర్ డ్రోమ్ అంటే సపరేట్గా ఫ్లైట్లో రావడానికి సపరేట్ ఎయిర్పోర్ట్కి కూడా పర్మిషన్ ఇచ్చాడు రాజశేఖర రెడ్డి. మొత్తం వెరసి 14,500 ఎకరాలు రాసి ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గాలి జనార్దన్ రెడ్డికి. వాడి అబ్బ సొత్తు అయినట్టు, అంటే రాయలసీమ వాళ్ళు అబ్బ సొత్తు అయినట్టు రాసుకున్నారు అనమాట. ఆ కేసు జడ్జిమెంట్ వస్తుంది అనమాట. కాబట్టి ఆయన బ్లాక్మెయిల్ చేయడానికి వైఎస్ఆర్ పార్టీ ఎట్ట పుట్టిందో కర్ణాటకలో కూడా ఒక పార్టీ పుట్టింది. కర్ణాటకలో గాలి జనార్దన్ రెడ్డి ఒక స్పెషల్ పార్టీ పెట్టాడు. ఈ ఈడీ సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి భారతీయ జనతా పార్టీని సపరేట్ పార్టీ పెట్టిండు ఆయన కూడా, గాలి జనార్దన్ రెడ్డి. ఆ పార్టీ ఏమైంది, దాన్ని కూడా మూసేసిండు. అట్లా ఏంటంటే ఈడ తమ్ముడు ఒక పార్టీ పెట్టుకున్నాడు, ఆడ అన్న ఒక పార్టీ పెట్టుకున్నాడు. ఆయన ఎత్తిపోయిండు ఏది అవినీతి కేసు. ఇప్పుడు రేపు జడ్జిమెంట్ వస్తే ఆ ఉన్న పదవి కూడా ఊడిపోదు. అంటే రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని 1,000 కోట్లు అక్రమార్జన చేసి, ఆ అక్రమార్జనతో ఆ డబ్బులు ప్రజలు ఓటర్లకు పంచి, ఆ డబ్బులతోటే చట్టసభల్లోకి పోయి చట్టసభల్ని శాసనాలను శాసిస్తున్నారన్నమాట.